వార్త రాస్తేనే సమస్య అది ఇక్కడ మనం చెప్పగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. ఇకపోతే సాక్షి వైఎస్ఆర్ ఆసరా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గత పాలకులు రుణాలు కట్టద్దు, పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో మేనిఫెస్టోలు పెట్టి మరీ హామీ ఇచ్చి అమలు చేయని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78,94,000 మంది అక్క చెల్లెమ్మలకు ఊరటనిస్తూ 4 వాయిదాల్లో అదే అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ తుది జాబితా ప్రకారం ఉన్న 25,571 కోట్ల రుణాన్ని తామే ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే 3 విడతల్లో 19,176 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన జగన్ ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో 2.5 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా నగదు బదిలీ కింద డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నటువంటిది. నేడు అందిస్తున్నది 6,394 కోట్లతో కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద అందించిన మొత్తం 25,571 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనటువంటిది అంటే మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం ఒప్పుకు తీరాలి. ఎందుకంటే సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన సంపూర్ణ రైతు రుణమాఫీకి వచ్చేటప్పటికి ఒక స్కేల్ పెట్టి ఇందులో ఇంతే ఇస్తానన్నారు. 1,50,000 లోపు వాళ్ళకి మాత్రమే చెల్లిస్తున్నారు. 50,000 లోపు వాళ్ళకి తొలి పెడుతున్నారు. అది కూడా 3 ఏళ్ల తర్వాత చేసుకొచ్చారు. అది ఒక ఎత్తు. డ్వాక్రా రుణమాఫీ అయితే అస్సలు చెయ్యలేదు. చివరిలో పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చిన ఏడాది నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ అప్పు తీర్చడం అన్నటువంటిది చేసుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి అది తెలిసినటువంటిదే. అది ఇవాళ 4వ విడత, అంటే ఇంకొక విడత కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామంటూ రేపు ఎన్నికల్లో మాకు ఓట్లేస్తే 5వ విడత కూడా చెల్లింపు జరుగుతుంది అన్నటువంటి కోణాన్ని ఓ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ద్వారా.